మొదటగా నన్ను గ్రామ సర్పంచ్గా ఎన్నుకున్న ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. నేను ప్రచారణ భాగంలో నేను చాలా సమస్యలు చూసినాను ఊళ్ళో. అవన్నీ తీర్చాలని నేను కోరుకుంటున్నాను. అవి ఎస్సీ కాలనీలో మురుగునీటి వలన అవి నిల్వ ఉండటం వలన వాటితో వచ్చే జ్వరాలు, వాటి వల్ల ఇబ్బందులు చాలా వాళ్ళు చూస్తున్నారు, ఇబ్బందులు పడ్డారు. అవి నాతో చెప్పారు. నేను దీన్ని సాల్వ్ చేస్తా అని వాళ్ళకి మాట ఇచ్చాను. అలాగే కుర్మవాడకు సిసి రోడ్డు కావాలన్నారు. ఇందులో కొంచెం డ్రైనేజ్ సమస్య కూడా ఉంది, అది కూడా చేస్తాను మాట ఇచ్చాను. అలాగే ఒడ్డకారానికి సిసి రోడ్డు కావాలన్నారు, మరియు వాళ్ళకు వీధి లైట్లు కూడా లేవని చెప్పారు. సరే, అది కూడా చేస్తాను నేను మాట ఇచ్చాను. మరియు ఇంకా ఊళ్ళో చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ నేను చేయాలని కోరుకుంటున్నాను. నేను ఎంపీ ద్వారా తీసుకుపోయి అవన్నీ పనులని చేయాలని నేను అనుకుంటున్నాను. మరియు ఇక్కడి నుంచి వచ్చిన అన్ని పథకాలను కూడా ప్రజల ముందు ఉంచడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరియు ఈ విద్యార్థినుల సంఖ్య పెరగడానికి కూడా నేను నా వంతు కృషి చేస్తానని మాటిచ్చాను. ఏ సమస్య అయినా నేను ప్రజల మధ్యలో ఉంటానని మాటిచ్చాను. ఎప్పుడు ఎల్లవేళలా మీ ముందు ఉంటానని నేను హామీ ఇచ్చాను. ఇవన్నీ ఈ సమస్యలన్నీ పై అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి ఈ సమస్యలన్నీ తీర్చాలని కోరుకుంటున్నాను. నాకు అందరు ప్రజల అండ కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రచారంలో అదే కాకుండా ఇంకేమేమి తీసుకొచ్చారు మీరు గ్రామ ప్రజలు? డ్రైనేజీ సమస్యలు ఎక్కువ ఉన్నాయి, వాటర్ సమస్యలు, నీటి సరఫరా అవి కూడా చూసుకున్నారు. మరియు వీధి లైట్లు బాగా అక్కడక్కడ కొన్ని ఉన్నాయి, అది కూడా చూసుకున్నాం. మరియు స్కూల్లో కూడా ఏమి లేదు. వెంకటాయపల్లె గ్రామ సర్పంచ్గా వెంకటి సంధ్య రామచంద్రరెడ్డి గారిని ఈ గ్రామ ప్రజలు అత్యధిక మేరతో ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. అలాగే ఈ గ్రామంలోని సమస్యలు మా దృష్టికి వచ్చినవి. ఒడ్డరకాలంలో స్ట్రీట్ లైట్లు కానీ, సీసీ రోడ్లు కానీ, కుర్మవాడలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ. ఈ ఎస్సీ కాలనీలో డ్రైనేజీ అనేది మురుగుకాలు నీటి నిల్వ ఉండడం వల్ల ఈ దోమల విడద బాగా అధికంగా ఉన్నదని వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటిని పరిష్కరిస్తారని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మేము అది పై అధికారులు కలెక్టర్ గారి దృష్టికి కానీ, ఎంపీ గారి దృష్టికి కానీ, ఎమ్మెల్యే దృష్టికి కానీ తీసుకువెళ్ళి ఆ సమస్యలను అతి తొందరగా పరిష్కరిస్తారని మా గ్రామ ప్రజలు. ఒడ్డర కాలనీకి నీటి సరఫరా ఇబ్బంది పడుతుందని చెప్పి వాళ్ళు మాకు విజ్ఞప్తి చేయడం జరిగింది. వాటర్ ట్యాంకుకు మాకు అనుమతి కావాలని ఎంపీ గారి దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మేము పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. వీటిని సాధ్యమైనంత తొందరగా మేము తీర్చగలమని మాకు నమ్మకం ఉంది. మా అధికారుల మీద, మా ఎంపీ గారి మీద, ఎమ్మెల్యే గారి మీద మా నమ్మకం ఉంది. అది తీరుస్తామని హామీ ఇస్తున్నాము. ఈ కుర్మకాని బీరప్ప గారికి కూడా సీసీ రోడ్డు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అది కూడా అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళి మేము సాధ్యమైనంత తొందరగా పరిష్కరించగలము. వీధి లైట్లు దాదాపు అంతటా మేము సక్రమంగా నిర్వహించడం జరుగుతున్నది. గ్రామంలో గ్రామ అభివృద్ధి గురించి ప్రధాన వనరులు వ్యవసాయం ముఖ్యంగా ఈ గ్రామానికి చుట్టుపక్కల అన్ని గ్రామాలకు కాలువ రావడం జరిగింది. కానీ ఇటు మన రైల్వే పెండింగ్ అని 2D కాలువ అనేది మాకు అసంతృప్తిగా ఉన్నది. ఈ మెయిన్ ఈ కాలువ కొరకు ఎన్నిసార్లు ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ దృష్టి గారికి, ఎంపీ దృష్టికి కానీ తీసుకెళ్లడం జరిగింది. ఆ సమస్య ఇప్పటికీ 15-20 సంవత్సరాల నుంచి అట్లే పెండింగ్లో ఉన్నది. సాధ్యమైనంత వరకు ఆ సమస్య తీర్చినట్టయితే మా వెంకటాయపల్లి కానీ, చుట్టుపక్కల గ్రామాలకు, కాజేపల్లి, ఇవన్నిటికి కూడా ఆ కాలువ కంప్లీట్ అయినట్టుంటే ఈ మెయిన్ ఏంటి అంటే నీటి సమస్య అనేది తీరుతుంది. వ్యవసాయ రంగానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అది దాని కొరకు కూడా కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అది దాని కూడా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం దిశగా మా అంత ప్రయత్నం మేము చేస్తాము. ఎస్ఆర్ఎస్పీ గారు ఇప్పుడు వరదకాలం మన అదే దాన్ని 2D ఇది కొండాపూర్ పోతాయి కదా, పోతారం నుంచి అసంతృప్తి కాలువ అయింది కొంతవరకు కంప్లీట్. కానీ ఇట్లా అదైనటువంటి ఇట్లా పూడు, గౌరవపురం, మన వెంకటాయపల్లి, కాసేపల్లి, చెల్లపల్లి వాళ్ళకి కూడా నీటి సమస్య అట్లానే ఉన్నది. ఇప్పుడు మాకు నీటి సమస్య చాలా ఇబ్బందులు ఉన్నాయి వ్యవసాయానికి. ఇది వ్యవసాయ గ్రామం కాబట్టి వ్యవసాయదారులకు సరైన నీటి సౌకర్యం లేక ఇబ్బందులు ఉన్నాయి. అది మీరు కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్ళి కృషి చేస్తాము. కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలని
ఇప్పుడు మీ వెంకటేపల్లి గ్రామంలో రోడ్లు ఇరుకుగా ఉన్నాయి, రహదారి సమస్య కానీ లేకుంటే గల్లీలలో కానీ ఇరుకుగా ఉన్నాయి. వాటి మీద మీరు సర్పంచ్ దాన్ని మీరు ప్రొటెక్ట్ చేస్తారు. ఇక గ్రామము అంటే లోపల కష్టం అవుతుంది. ఇప్పుడు మెయిన్ రోడ్డు కంటే కొంతవరకు ఇప్పుడు కట్టే ఇళ్ళని మాత్రం సెట్ బ్యాక్ తీసుకొని కట్టడానికి అనుమతి, అంతకుముందు పాలకవర్గం సరైన తీసుకోక రోడ్లు అనుమతులు ఇవ్వడంతో రోడ్డు కొద్దిగా ఇరుకుగా అయినాయి. ఇప్పుడు ఈ కొత్తగా అయ్యేటి మాత్రం అనుమతులు సెట్ బ్యాక్ తీసుకొని ఖచ్చితంగా అనుమతి తీసుకొని నిర్మించడానికి మేము ఇది పర్మిషన్ ఇస్తాం. దాని సమస్యను రహదారి గురించి గంగధార టు వెంకటేపల్లి ఈ కచ్చటిపల్లి ఇంకా గ్రామానికి రోడ్డు ఉంది కదా, అది కూడా ఇరుకుగానే ఉంది కదా. అది ఇరుకేం లేదు. ఒకటి ఎందుకంటే ఇప్పుడు మన వెంకటాయపల్లి నుంచి రాళ్ళపల్లికి రోడ్డు సౌకర్యం ఏంటంటే బీటీ రోడ్డుగా మార్చడానికి మా వంతు ప్రయత్నంగా మేము చేస్తాం. అది ఎందుకంటే ఇటు వ్యవసాయం కానీ ఇటు ఒక 5-6 ఊళ్ళకు అది రహదారి అభివృద్ధి చెందితే అన్ని ఊళ్ళకు గంగాధర సెంటర్ కాబట్టి చాలా దగ్గర రహదారి అయిపోతుంది. దాని దృష్టికి కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తాం. రాళ్ళపల్లి టు వెంకటాయపల్లి బీటీ రోడ్డు నిర్మాణానికి ముందుగా దాన్ని ఎమ్మెల్యే దృష్టికి కానీ ఎంపీ దృష్టికి కానీ తీసుకెళ్ళి మా శాశక్తుల ఆ నిర్మాణం కొరకు ప్రయత్నిస్తాము. కరెంట్ సమస్యలు రైతులకు కరెంటు సమస్యలు పెద్దగా ఏం లేవు. ఐకేపీ సెంటర్ అవైలబుల్ ఉంది కానీ దానికి ఉన్న ల్యాండ్ లేదు, మెయిన్ పర్మనెంట్ ల్యాండ్ లేదు. దాని గురించి కూడా మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పరిష్కరించే దిశగా ఆలోచిస్తాము. 7th వరకు ఉంది. కొద్దిగా విద్యార్థులు తక్కువ ఉన్నారని చెప్పి మాకు మా ఉపాధ్యాయులు నిర్ణయించుకోవడం జరిగింది. దాన్ని కూడా మేము విద్యార్థులను పెంచే దిశగా మేము వచ్చే విద్యా సంవత్సరం నుంచి మా ముందస్తు ప్రణాళికలు చేసి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. ప్రజలను తీసుకుపోయి వాళ్ళకి అవగాహన చేసి విద్యార్థులను పెంచే అవకాశాలు మేము అందరికీ దృష్టికి తీసుకెళ్తాం. మీ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఎంతమందికి వచ్చినాయి, ఇంకెంతమందికి వచ్చేది? మా దృష్టికి అంటే అర్హులైన ఒక 60% మందికి వచ్చినాయి. కొందరు రాలేదనేది మా దృష్టికి తీసుకొస్తున్నారు. ఇప్పుడే మేము కొత్తగా అయినాం కాబట్టి ఇప్పుడే తీసుకొస్తున్నారు. వాళ్ళకు కూడా మేము సాధ్యమైనంత తొందరలో మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన అందరికీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. గ్రామ పంచాయతీ కార్యాలయంలో మా గ్రామ పంచాయతీ కార్యాలయము చుట్టూ పరారి గోడ అనేది శిథిలావస్థకు చేరుకున్నది. కానీ దాన్ని మేము పునర్నిర్మాణం చేసి సిసి రోడ్డు సుందరీకరణ చేయడానికి సాధ్యమైనంత తొందరలోనే మేము దానికి ప్రణాళికలు చేసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లి దాన్ని సమస్యను పరిష్కరిస్తామని ఆలోచిస్తున్నాము. మేడం సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసింది కదా, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ సంతకం ఏ సమస్య? మొదటి సంతకం అనేటువంటి మురుగు కాలువలో సంబంధించి డ్రైనేజీ సమస్య మీద దృష్టి తీసుకెళ్దామని, మళ్ళీ మన వీధి లైట్లు ఒడ్ర కాలనీకి మొదటగా వాళ్ళకు కొత్త పోల్లు వేసి మళ్ళీ వీధి లైట్లు అమర్చడానికి మొదటి సంతకం చేయాలి. మీ వెంకటాయపల్లి గ్రామంలో సుమారు ఎంత జనాభా ఉంది? సబ్ సెంటర్ ఉందిగా? మా వెంకటాయపల్లి గ్రామంలో సుమారు 1600 చిల్లర జనాభా ఉంటుంది. ఇక్కడ హెల్త్ సెంటరు సబ్ సెంటర్ లేదు. వాళ్ళు సబ్సిడీగా వచ్చి వెళ్తుంటారు కాబట్టి సబ్ సెంటర్ ఏర్పాటుకు మన అధికారులు తీసుకెళ్ళి ఈ సబ్ సెంటర్ ఏర్పాటు చేయడం మా వంతు ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాము. మీ వెంకటాయపల్లి గ్రామంలో చాలా వరకు చదువుకున్న విద్యార్థులు నిరుద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళకు మీరు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు? చదువుకున్నటువంటి డిగ్రీలు చేసినటువంటి నిరుద్యోగ యువత బాగానే ఉన్నారు. కావున వాళ్ళకు మా వివిధ కంపెనీలతోటి మాట్లాడి మెగా క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాము. గ్రామాలలో చాలా వరకు పేదరికంలో ఉంటారు, వాళ్ళకు నానా రకాల వ్యాధులు వస్తుంటాయి. అందరూ ప్రైవేట్ దాకా పెట్టుకోలేరు, ప్రభుత్వ హాస్పిటల్స్ అందుబాటులో లేవు కదా. మేమంతా కృషి ఏం చేస్తారు? ఇక్కడ హెల్త్ క్యాంపులు అట్లాంటివి ఉన్నాయి? అంత ప్రైవేటు హాస్పిటల్తో మాట్లాడి దాదాపు నెలకు ఒకసారి అయినా హెల్త్ క్యాంపులు వివిధ హాస్పిటల్తో మాట్లాడి హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడానికి మేము కృషి చేస్తాం. మేము వెంకటాయపల్లి గ్రామంలోనే స్థిరంగా 24 గంటలు ఇక్కడనే వండుకుంటూ గ్రామ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటామని హామీ ఇస్తున్నాము. అలాగే ఎలాంటి సమస్యలైనా ఏ రాత్రి అయినా ఎప్పుడైనా మేము మా ఇంటి తలుపులు వెళ్ళేలా తెరిచే ఉంటాయి. మాకు ఆ నమ్మకంతో ఓటు వేసినటువంటి వెంకటాయపల్లి గ్రామ ప్రజలకు
అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దంపతులు ఇద్దరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.